జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము అర్జున విషాదయోగము 5వ శ్లోకము. దృష్టకేతుః చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ఓం. దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఆచార్య, ఈ పాండవసేనలో అదిగో దృష్టకేతువు, యదువీరుడైనటువంటి చేకితానుడు, పరాక్రమశాలి అయినటువంటి కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, పురుషశ్రేష్ఠుడైనటువంటి సభ్యుడు, వీరందరూ ఉన్నారు అంటూ దుర్యోధనుడు శత్రుపక్షములోని నాయకుల యొక్క శక్తి సామర్థ్యాలను గురించి గురువుగారితో చెబుతూ ఉన్నాడు. ఈ శ్లోకము ద్వారా మనము గమనించి ఆచరించాల్సినటువంటి విషయం, మోసపు బుద్ధితో ప్రవర్తించకు. అలా ప్రవర్తిస్తే శత్రుపక్షములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ నీకు గొప్పగానే కనిపించి నిన్ను భయపెడుతూనే ఉంటారు. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. మళ్ళీ చివరిలో ఈనాటి భగవద్గీత శ్లోకాన్ని కూడా ఒకసారి చెప్పుకుంటాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బలిచక్రవర్తి వామనుడి పాదప్రక్షాళన చేసి ఆ పాదతీర్థాన్ని శిరస్సు మీద ప్రోక్షించుకున్నాడు. ఆ తర్వాత ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. వడుగా ఎవరి వాడవు ఎవ్వడవు సంవాసస్థలం బెయ్యది నీవు అరుదెంచుటన్ సఫలంబయ్యను నా వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతిని. ఓ బ్రాహ్మణోత్తమా, స్వాగతము. స్వాగతం తే నమస్తుభ్యం. బ్రహ్మన్ కిం కరవామతే. నీకు వందనములు. ఓ బ్రాహ్మణోత్తమా, నీకేం కావాలో, నీకు నేను ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించు. బ్రహ్మర్షులందరి యొక్క తపస్సంతా ఒక రూపము దాలిస్తే అది నువ్వు అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ రకంగా ఆ తపస్సంతా నీ రూపములో నన్ను అనుగ్రహించటము కోసం వచ్చింది అని భావిస్తున్నాను. ఓ బ్రాహ్మణోత్తమా, నీ రాకతో మా వంశము ధన్యమయ్యింది, మా కులము పవిత్రమయ్యింది, మా పితృదేవతలు తృప్తి చెందారు. నేను చేసేటటువంటి యజ్ఞం నీ రాకతో సఫలమయ్యింది. సకల అగ్నిహోత్రాలు సుసంపన్నమయ్యాయి. ఓ బ్రాహ్మణోత్తమా, నీ పాద జలముతో మా దేశమంతా పవిత్రమయ్యింది. చెప్పండి, మీకేం కావాలో చెప్పండి, ఏది కోరినా సరే దానినిస్తాను అంటూ బలిచక్రవర్తి వామనుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మి అహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 5వ శ్లోకము. దృష్టకేతుః చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః.
दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः। श्रीमन्नारायण करिष्ये वचनं तव। सर्वं श्रीकृष्णार्पणमस्तु। जय श्रीमन्नारायण।